హైదరాబాద్ కోటిలోని వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ కార్యాలయం వద్ద అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. శానిటేషన్ సిబ్బంది, 104 సిబ్బంది, అలాగే కాంట్రాక్ట్ డాక్టర్లు నెలల తరబడి జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాంట్రాక్ట్ ఏజెన్సీలు జీతాలు ఆలస్యం చేస్తూ ఉద్యోగులను వేధిస్తున్నాయని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. తమ సమస్యలను ప్రభుత్వానికి పలుమార్లు తెలియజేసినా స్పందన లేకపోవడంతో నిరసనకు దిగాల్సి వచ్చిందని ఉద్యోగులు అన్నారు. డిమాండ్లు పరిష్కరించకపోతే వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న 1,00,000 మందికి పైగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేస్తామని వారు హెచ్చరించారు. దుర్గం శ్రీనివాస్, నేను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ వర్కర్ నుండి వెల్నెస్ సెంటర్లో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ డాక్టర్, మరి అన్ని ఆసుపత్రుల్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ డాక్టర్లు అందరి సమస్యల గురించి పరిష్కార దిశగా మేము పోయిన 9 తారీఖు నాడు ప్రభుత్వానికి, అటు చీఫ్ సెక్రటరీ గారికి, అటు హెల్త్ సెక్రటరీ గారికి, సంబంధిత డిఎంఈ, డిహెచ్, హెల్త్ కమిషనర్ గారికి అందరికీ కూడా మేము రిప్రజెంటేషన్ అంటే ధర్నా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ ధర్నాలో ప్రధానంగా డిమాండ్ ఏంటంటే ఏజెన్సీలు నెలల తరబడి జీతాలు ఇస్తలేవు. వాళ్లకు ప్రతి గవర్నమెంట్లో ఏ డిలే అయినప్పటికీ కూడా 3 నెలలలోపు జీతాలు ఇవ్వాలని అగ్రిమెంట్ ఉన్నప్పటికీ కూడా ఏ ఏజెన్సీ కూడా జీతాలు ఇవ్వట్లేదు. కాబట్టి ఆ దళారీ ఏజెన్సీలను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా లేదా కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ పెట్టుకొని నెలల తరబడి జీతాలు లేనందున మేము ధర్నా నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకునే సందర్భంలో మేము 15 తారీఖు నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 22 తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో ధర్నాలు, నిరసనలు చేసినాం. అయినప్పటికీ కూడా పట్టించుకున్నప్పుడు డిఎంహెచ్ఎస్ క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తామని చెప్పేసి మేము ముందుగానే ధర్నా నోటీస్ ఇచ్చినాం. ఆ పద్ధతిలోనే ఈరోజు ఈ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసేటువంటి శానిటేషన్ వర్కర్ నుంచి అన్ని విభాగాల అన్ని క్యాడర్ ఉద్యోగులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మా ప్రధాన డిమాండ్ ఇవాళ 3 నెలల నుంచి 104లో పనిచేసే వాళ్ళకు 10 నెలల నుంచి, శానిటేషన్ వర్కర్లకు 4-5 నెలల నుంచి వివిధ క్యాడర్లో పనిచేసేటువంటి వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఉద్యోగులకు జీతాలు లేకపోతే ఎట్లా బతుకుతారని చెప్పేసి మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు ఏ డేట్ నాడు మీరు జీతాలు తీసుకుంటుర్రు, మీరు అది చూడాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ చిన్న ఉద్యోగులు ఇవాళ అనేక బడుగు బలహీన వర్గాల పేద ప్రజలచ్చి సేవ అంటే ఆరోగ్యం వాళ్ళ బాగలేనప్పుడు చూయించుకుంటున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసేటువంటి ఉద్యోగుల జీతాలు ఇవ్వకపోతే ఆ ఉద్యోగులు ఎట్లా బతుకుతారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఇచ్చినటువంటి సర్కులర్లో 1వ తారీఖు జీతం ఇవ్వాలని సర్కులర్ ఇచ్చినారు. మరి ఆ సర్కులర్ ఏమో సంబంధిత సర్కులర్ మా దగ్గరికి రాలేదంటున్నాడు. ఇవాళ అధికారుల తప్ప మరి ఈ ఇచ్చినటువంటి సర్కులర్ దొంగదా మాకు అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ తక్షణమే ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఆ ఏజెన్సీలను రద్దు చేయాలి. సంవత్సరాల తరబడి ఈ ఉద్యోగాన్ని నమ్ముకొని ఏదో ఒక రోజు రెగ్యులరైజ్ అవుతుందని పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులను అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 5 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఒకటే రకమైన వేతనం, ఇప్పుడు నియామకం చేసేటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఒకే రకమైన వేతనం ఉంది. ప్రతి ఉద్యోగికి ప్రతి సంవత్సరము వారి జీతం పైన ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రెగ్యులర్ ఉద్యోగి ఒకటే డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ఉద్యోగికేమో జీతంతో కూడిన మహిళలకు ప్రసూతి సెలవులు ఉంటాయి. ఇవాళ మా అవుట్సోర్సింగ్ ఉద్యోగ మహిళలకేమో ప్రసూతి సెలవులు లేవు. ఇవాళ చాలా బాధాకరణం అని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే అవుట్సోర్సింగ్ కాంట్రాక్టులను శానిటేషన్ కాంట్రాక్టులను రద్దు చేయాలి. ప్రభుత్వమే నేరుగా జీతం ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే మన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అవుట్సోర్సింగ్ కూడా కుటుంబానికి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి వారికి ₹1 కోటి ఎక్స్గ్రేసియా ఇవ్వాలి. అదేవిధంగా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్పందించకపోతే ఈ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసేటువంటి 1,00,000 పైసలకు ఉద్యోగులంతా కూడా కుటుంబాలతో సహా ప్రభుత్వాన్ని మేము స్తంభిస్తాం, హైదరాబాద్లో మొత్తం రాస్తారోకలు చేస్తామని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.